హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వీడియోలో చూస్తున్నారు కదండీ! ఇదైతే గురువింద గింజ. దీనివల్ల చాలా ఉపయోగాలైతే ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ గురువింద గింజని ఆయిల్‌లో వేసి వేడి చేసి దాన్ని మనము తలకి హెయిర్ ఆయిల్‌లాగా అప్లై చేసుకుంటే మనకి ఊడిపోయిన హెయిర్ అయితే మరలా తిరిగొస్తుందండి. అంటే హెయిర్ గ్రోత్ అనేది మనకి చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క గురువింద గింజని అరగదీసి ఆ పేస్ట్‌ని మన పేను కొరికిందంటారు కదండీ! ఆ పేరు కొరికిన ప్లేస్‌లో అయితే అప్లై చేయడం వల్ల దాని దగ్గర హెయిర్ గ్రోత్ అయితే వస్తుందండి. దీనివల్ల అయితే చాలా లాభాలైతే ఉన్నాయి. అదేవిధంగా ఈ గురువింద గింజ అనేది చాలా విషపూరితమైనదండి. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. చాలా ప్రమాదము. దీని చెట్టు ఆకుల్లో అయితే స్వీట్‌గా ఉంటాయంట. కానీ నేను ఎప్పుడైతే తిని చూడలేదు. విన్నాను. కానీ గురువింద గింజనైతే నేను అప్లై చేశానండి. చాలా యూజెస్ అయితే మనకి ఉన్నాయి. ఇందులో తెల్లవి, ఎర్రవి కూడా ఉంటాయండి. చిన్నప్పుడు వీటితో అయితే చాలా ఆడుకునేదాన్ని. మీలో ఎంతమంది గురువింద గింజలతోటి ఆడుకున్నారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చెట్టునైతే నేను ఫస్ట్ టైం చూసాను. మామూలుగా ఇవి గింజలు అక్కడక్కడ కనిపిస్తుండేవి. కానీ చెట్టుకి తెంపక రావడము, చెట్టుకు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగున్నాయి కలర్ఫుల్‌గా. దీంతో అయితే సామెత కూడా ఉంది కదా! గురువింద గింజలాగా ఎగసెగసి పడకు అని. గురువింద గింజ కూడా నేను చాలా ఎర్రగా ఉన్నాను అనేసి అనుకుంటుందంట. కానీ తన కింద ఉన్న నలుపుని మాత్రం అది ఎరగదంట. ఆ విధంగానే మనుషుల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారు కదా! ఇప్పుడున్న సమాజంలో అయితే మీద మీద ఎగసిపడి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడేవారు చాలామంది ఉంటారు. అట్లాంటి అలవాట్లను మన నుంచి దూరం చేసుకుందాం. అందరితో కలిసి హ్యాపీగా ఉందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.